హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామంటే లాస్ట్ 6 monthsలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో కొన్ని ఎంసీక్యూస్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటిదాకా మీరు కనుక మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలు ఐక్యూ యాప్ది. మీకు ఇందులో 199 నుంచి కూడా మీకు అన్ని రకాల సబ్జెక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉంటాయండి. అలాగే 799 పెట్టుకుంటే మీకు జనరల్ స్టడీస్ విత్ మెంటల్ ఎబిలిటీ కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అయితే నేనే చెప్పాను ఇందులోని. అలాగే రెగ్యులర్గా కూడా మన యొక్క వీడియో వస్తుంది ఈవినింగ్ 5 o'clockకి. ఆల్మోస్ట్ మీకు ప్రతిరోజు కూడా ఒక వీడియో వస్తుంది అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2024 భారతదేశ అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరంట? ఓకేనండి, సో జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి భారతదేశంలో లిటరేచర్లో వచ్చినటువంటి హైయెస్ట్ అవార్డు అనమాట. ఇది 1965 నుంచి కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. మరి దీన్ని ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారంటే 2024కి సంబంధించి రామభద్రాచార్య, గుల్జార్, దామోదర్ మౌజ్ అండ్ వినోద్ కుమార్ శుక్లా అండి. ఆన్సర్ వచ్చేసి మనకి వినోద్ కుమార్ శుక్లా గారికి అనమాట అవార్డు అయితే మనకి వచ్చిందనమాట. ఒకసారి చూసుకుంటే ఈయన ప్రఖ్యాత హిందీ రచయిత అండి. ఈయనకి 2024 సంవత్సరానికి గాను 59th అవార్డు వచ్చిందనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, 59వ జ్ఞానపీఠ అవార్డు అనమాట. అయితే ఈయన 59th జ్ఞానపీఠ అవార్డుకి ఎంపిక చేసిన ప్రఖ్యాత రచయిత ప్రతిభా రే నేతృత్వంలో జ్ఞానపీఠ ఎంపిక కమిటీ అనమాట ప్రకటించిందండి. అంటే జ్ఞానపీఠ అవార్డుని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీ ఉంటుందన్నమాట. ఆ కమిటీకి చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రతిభా రే అనమాట. ఓకేనండి, ఛత్తీస్గఢ్ నుంచి అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి రచయిత అనమాట ఈయన జ్ఞానపీఠ అవార్డు అందుకున్న 12వ హిందీ రచయిత. ఇది కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. ఏ రాష్ట్రం అని అడగొచ్చు, అలాగే ఎన్నో పర్సనల్ అడగొచ్చండి, ఇవన్నీ కూడా అడగచ్చు అనమాట. దివార్ మే ఏ కిట్కీ రహతీతి అనే పుస్తకానికి 1999లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది. ఓకే, మనకి ఎవరికి వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్లా అండి. ఇక్కడ మీకు ఇమేజ్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 23rd లా కమిషన్ చైర్మన్కి ఇటీవల నియామకమైన వారు ఎవరంట? లా కమిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి మనకి ఎప్పటి నుంచో లైక్ మనం 1833 నుంచి కూడా మనం తీసుకున్నట్లయితే లా కమిషన్ అనేది మనకే ఉందన్నమాట. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్గా మనం లార్డ్ మెకాలే అని చెప్తాం అనమాట యాక్చువల్లీ. ఓకే, లా కమిషన్ ఏంటంటే మనకు జ్యుడిషియరీ సిస్టంలో కొన్ని రిఫార్మ్స్ని కానీ వీటన్నింటినీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఎవరు చూద్దాం. జస్టిస్ దినేష్ మహేశ్వరి, హితేష్ జైన్, ప్రొఫెసర్ డిపి వర్మ అండ్ రుతురాజ్ అవస్థి అండి. సో దినేష్ మహేశ్వరి గారు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, 23rd లా కమిషన్ చైర్మన్గా ఎంపిక అవడం జరిగింది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ అనమాట. ఓకే, దినేష్ మహేశ్వరి గారు ఎంపికయ్యారంటే కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలిపినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ రీసెంట్గా ప్రకటించింది. గత ఏడాది 2024 సెప్టెంబర్ 23 లా కమిషన్ 3 ఏళ్ల కాలపరిమితి ఏర్పడగా తాజా కమిషన్ చైర్మన్గా జస్టిస్ మహేశ్వరి, కమిషన్ పూర్తిస్థాయి సభ్యులుగా హితేష్ జైన్ అండ్ ప్రొఫెసర్ డిపి వర్మ బాధ్యతలు స్వీకరించారనమాట. అంటే లా కమిషన్ యొక్క 10 బెంచెస్ మనకి 3 సంవత్సరాలు ఉంటుందన్నమాట. మరి ఈ కమిషన్ యొక్క పదవీకాలం ఎప్పటిదాకా అంటే 2027 ఆగస్టు 31 వరకు ఉంటుందండి యాక్చువల్లీ. ఓకేనా, రైట్. మరి ఈయన నేపథ్యం తీసుకుంటే మనకి జస్టిస్ దినేష్ మహేశ్వరి 2023 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారండి. ఓకే, అంటే రిటైర్డ్ జడ్జి అనమాట యాక్చువల్లీ సుప్రీంకోర్టులో. అలాగే 2004 సెప్టెంబర్లో ఫస్ట్ టైం రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఇతను 2014 అలహాబాద్ హైకోర్టుకి బదిలీ అయ్యారు. సో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి హైకోర్టుకి బదిలీ అంటే ఆర్టికల్ నెంబరు మనకి 222 ప్రకారం రాష్ట్రపతి బదిలీ చేస్తారండి విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ కొలీజియం అనమాట. తర్వాత 2016లో మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా కూడా పనిచేశారనమాట ఈయన. అలాగే 2018 ఫిబ్రవరిలో మళ్ళీ కర్ణాటక హైకోర్టుకి వెళ్ళారంటే చీఫ్ జస్టిస్గా ఉంటే వేరే హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వెళ్తారు ఆబ్వియస్లీ. అయితే తర్వాత 2019లో సుప్రీంకోర్టుకి జడ్జిగా బాధ్యతలు చేపట్టారనమాట. చాలా ఇంపార్టెంట్ ఈయన గురించి కూడాను. నెక్స్ట్ ఇటీవల మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు చెందినటువంటి లెక్స్ ఫ్రిడ్ మ్యాన్తో ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేశారండి. అయితే ఫ్రిడ్ మ్యాన్ దేని పరిశోధనలో ప్రసిద్ధి చెందారంట? ఓకేనండి, జనరల్గా పోడ్కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఓకే అంటే కొంచెం రా టాక్స్ ఉంటాయి అనమాట బేసిక్గా తీసుకుంటే. ఓకేనండి, పోడ్కాస్ట్ అంటే ఏంటంటే రా టాక్స్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ. ఓకే, సో ఏదైనా సరే ఓపెన్గా ఇన్స్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ ఆన్సర్లు ఉంటాయి అనమాట దానికి సంబంధించి. సో మరి ఈ ఫ్రిడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అమెరికాకి సంబంధించినటువంటి పర్సన్ అండి. ఈయన దేనికి సంబంధించి పర్సన్ అంట? న్యూక్లియర్ ఎనర్జీనా, స్పేస్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యక్తి అండి. ఓకేనండి, నెక్స్ట్ అండి తమిళనాడు అటానమస్ స్టేటస్ కోసం ఇటీవల ఎంకే స్టాలిన్ అనమాట ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఓకే ఒక కమిటీని ఏర్పాటు చేశారనమాట. ఓకేనండి, ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? దేని గురించి? తమిళనాడులో స్వయం ప్రతిపత్తి కోసం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి కూడా ఇదివరకు ఒక డిఎంకే కూడా ఒకసారి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి. రాజమన్నార్ కమిటీ అది యాక్చువల్లీ. ఓకే,
మరి ఈసారి వీళ్ళు ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే మనకి అశోక్ వర్ధన్ శెట్టి, నాగనాథన్, కురియన్ జోసెఫ్ అండ్ ఏకే సెల్వరాజ్ అండి. కురియన్ జోసెఫ్ అండి యాక్చువల్లీ. సో కురియన్ జోసెఫ్ వాస్తవానికి తీసుకుంటే ఒకప్పుడు మనకి మానవ హక్కుల కమిషన్కి టెంపరీగా కొన్నాళ్ళ పాటు చైర్పర్సన్గా ఉన్నారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో కూడా జడ్జిగా చేసినటువంటి అనుభవం ఉంది. మరి తీసుకుంటే తమిళనాడు స్వయం ప్రతిపత్తి అటానమస్ స్టేటస్ కోసం అధ్యయనం చేసి ప్రభుత్వం అంటే కొన్ని హక్కుల కోసం, అంటే తమిళనాడు రాష్ట్రానికి కొన్ని హక్కులు కావాలన్న దానికోసం అనమాట సిఫారసు చేయడం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ఈ కమిటీలో మెంబర్గా ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, అలాగే తమిళనాడు ప్లానింగ్ కమిషన్ యొక్క వైస్ చైర్మన్ అయినటువంటి మాజీ వైస్ చైర్మన్ నాగనాథన్ ఉంటారని చెప్పేసి చెప్పారనమాట. ఇది ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద సమగ్రంగా అధ్యయనం చేసి స్వయం ప్రతిపత్తి సాధనపై సిఫార్సులు చేస్తుంది. తమిళనాడుకి అటానమస్ స్టేటస్ ఎలా ఉండాలి, ఎలాంటి హక్కులు కావాలి తమిళనాడు రాష్ట్రానికి అనే దాని మీద అధ్యయనం చేస్తుందన్నమాట. 2026 నాటికంట ఇది మధ్యంతర నివేదిక ఇస్తుందంట. అలాగే 2 సంవత్సరాల్లోగా పూర్తి స్థాయి నివేదికను ఇస్తుందని చెప్పేసి చెప్పారు. చాలా ఇంపార్టెంట్ ఇది. కురియన్ జోసెఫ్ నేతృత్వంలో అనమాట ఎంకే స్టాలిన్ అపాయింట్ చేసిన కమిటీ. నెక్స్ట్ అండి, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ పునర్నియామకం అయ్యారండి. అయితే మొదటిసారి ఇతను ఎప్పుడు నియామకం అయ్యారు మనకి ఐసీసీ అంటే ఓకేనండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. దీనికి కమిటీకి చైర్పర్సన్గా మెన్స్ క్రికెట్, ఎందుకంటే మెన్స్ ఉమెన్స్ రెండు ఉంటాయి కదా మనకి. మెన్స్ క్రికెట్కి అయితే ఓకేనండి సౌరవ్ గంగూలీ రీసెంట్గా మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారనమాట. ఇదివరకు ఆల్రెడీ ఎలెక్ట్ అయ్యారనమాట. మరి ఎప్పుడో చూద్దాం, 2020, 2021, 2022, 2019 అండి, 2021లో అండి. సో సౌరవ్ గంగూలీ అనగానే మెజారిటీ పర్సన్స్కి 2003 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తొస్తుంది యాక్చువల్లీ. ఓకేనండి, 2003 వరల్డ్ కప్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఫైనల్స్లో ఏంటంటే కొన్ని కారణాల వల్ల అనమాట ఇండియా అనేది ఓడిపోయినప్పటికి కూడాను, బట్ ప్రపంచం దృష్టిలో సౌరవ్ గంగూలీ అనమాట ఒక మంచి కెప్టెన్గా బాగా పేరు పొందడం జరిగిందనమాట. చాలా మందికి ఇష్టమైనటువంటి పర్సన్ అతను. వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అనమాట. ఒకప్పుడు టెండూల్కర్ అండ్ గంగూలీ ఇద్దరు కలిపి ఓపెనర్లుగా మనకి చాలా విజయాలను అయితే అందించడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా మళ్ళీ పునర్నియమితులయ్యారండి. గంగూలీ దీర్ఘకాల సహచరుడైనటువంటి వివిఎస్ లక్ష్మణ్, వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ అండి. వీరేంద్ర సెహ్వాగ్ కంటే ముందు మనకు ఆల్మోస్ట్ ఒక 280 రన్స్ని ఫస్ట్ టైం అనమాట ఓకేనండి ఇండియాలో టెస్ట్ క్రికెట్లో రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తి మనకి వివిఎస్ లక్ష్మణ్ అండి. అలాగే వెస్టిండీస్ కానీ ఆస్ట్రేలియాతో కానీ ఆడగల ప్లేయర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్గా మనకి వివిఎస్ లక్ష్మణ్ మనం చెప్పొచ్చు అనమాట. సౌరవ్ గంగూలీ 2021లో ఫస్ట్ టైం ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్ అయ్యారండి. అప్పటి నుంచి కూడా ఈ పదవిలో ఉన్నారైనా. అలాగే మహిళల క్రికెట్ విషయానికి వస్తే న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ క్యాథరిన్ క్యాంబెల్ అనమాట చైర్పర్సన్ అయ్యారండి ఐసీసీకి. అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి అబ్రిల్ ఫాహే అండ్ దక్షిణాఫ్రికా ఫోలెట్స్ ఇతర సభ్యులుగా ఉన్నారంటే ఐసీసీ అనమాట మెన్స్ క్రికెట్కి సంబంధించి ఉమెన్స్ క్రికెట్కి సంబంధించి చైర్మన్ని మెంబర్స్ని ప్రకటించింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి, ప్రైమ్ మినిస్టర్ యొక్క ముఖ్య కార్యదర్శిగా నియామకమైన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎవరంట. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆల్రెడీ ఒక కార్యదర్శి ఉన్నారండి ప్రధానమంత్రికి. అయితే ఈయన రెండవ కార్యదర్శి అనమాట. చూడండి ఆప్షన్స్ చూద్దాం. శక్తికాంత్ దాస్, రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్, దువ్వూరు సుబ్బారావు అండి. మీకు ఇక్కడ పర్సన్ యొక్క నేమ్ ఇచ్చినట్టు ఫోటో ఇస్తే మీరు పెట్టేస్తారు కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఓన్లీ మీకు ఇమేజ్ ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఇది ఇచ్చాను. ఇక్కడ శక్తికాంత్ దాస్ అండి. సో శక్తికాంత్ దాస్ గారు అనమాట మనకు తెలిసిన రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ అనమాట. మరి తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ ఓకేనండి 1980 బ్యాచ్ తమిళనాడు క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అయిన ప్రధానమంత్రి రెండవ ముఖ్య కార్యదర్శి అయ్యారనమాట. ఆల్రెడీ ప్రస్తుతానికి పీకే మిశ్రా గారు ఉన్నారండి యాక్చువల్లీ. ఓకేనండి, పీకే మిశ్రా గారు ఆల్రెడీ ఉన్నారనమాట. ఆయనకి శక్తికాంత్ దాస్ సర్వీసెస్ ఇస్తారనమాట. వీరిద్దరు కూడా ప్రధానమంత్రి యొక్క అంటే పిఎంఓ అంటాం కదా మనం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనే దాని యొక్క సర్వీసెస్ని చూసుకుంటారు అనమాట. అయితే నిర్దిష్ట కాల పరిమితి ఎంత అనేది ఎక్కడ లేదనమాట. ప్రైమ్ మినిస్టర్ మోదీ మనకి పదవిలో ఉన్నంత కాలం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూడా కొనసాగించేందుకు వీలు కల్పించారనమాట. అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంత వరకు కూడా ఈయన శక్తికాంత్ దాస్ గారు అనమాట సెక్రటరీగా ఉంటారండి. ప్లస్ అలాగే ఇంతకాలం అనేసి ఎక్కడ చెప్పలేదనమాట. నెక్స్ట్ ఉత్తర్వులు వచ్చినంత వరకు ఆయన అందుబాటులో ఉంటారనమాట. మరి వీళ్ళిద్దరూ కూడా ఎవరండి మనకి పీకే మిశ్రా అవ్వచ్చు, లేదంటే శక్తికాంత్ దాస్ అవ్వచ్చు. ఇద్దరు కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తులు అనమాట. రైట్, నెక్స్ట్ అండి తుహిన్ కాంత్ పాండే ఇటీవల ఏ సంస్థ యొక్క చైర్మన్గా నియామకం అయ్యారంట. చాలా ఇంపార్టెంట్ అండి. తుహిన్ కాంత్ పాండే సెబీ, ఐఆర్డిఏ, ఐడిబి అండ్ ఎన్ఐఆర్డి అండి. సెబీకి అండి. సెబీ అంటే మనందరికీ తెలిసినండి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. భారతదేశంలో స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇది. అంటే స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసేటటువంటి ఆర్గనైజేషన్. భారతదేశంలో మనందరికీ తెలిసిన బిఎస్సి, ఎన్ఎస్సి అని రెండు ఉంటాయి అనమాట. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. దీన్ని సెన్సెక్స్ అంటారు వీళ్ళు రిలీజ్ చేసే ఇండెక్స్ని. అదే ఎన్ఎస్సి రిలీజ్ చేసేది ఏమంటే మనకి నిఫ్టీ 50 అంటారు అనమాట. నిఫ్టీ 50 ఏంటంటే 50 కంపెనీలు ఉంటాయి నిఫ్టీలో. అంటే ఇందులో
టాప్ 50 కంపెనీస్ తలక ఇండెక్స్లు మనకి ఇస్తూ ఉంటారు అనమాట యాక్చువల్. అందుకనే ఓకేనండి నిఫ్టీ 50 అంటారండి. అదే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయితే మనకి సెన్సెక్స్ అంటారు అనమాట వాళ్ళు ఇచ్చేది. మరి ఈయన సెబీకి చైర్పర్సన్ అయ్యారండి. సో సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది ముంబైలో ఉంది మనకి. సెబీ యొక్క కొత్త చీఫ్గా తుహిన్ కాంత్ పాండే ఓకే ఎన్నికయ్యారనమాట. ఈ మేరకు 2025 మార్చి 1న మాధవి పురిబుచ్ నుంచి సెబీ చీఫ్గా ఓకేనండి బాధ్యతలు చేపట్టారు. 3 ఏళ్ల పాటు ఈయన ఉంటారండి ఇందులో. అలాగే ఈయన కూడా ఒరిస్సా క్యాడర్కి సంబంధించిన వ్యక్తి. ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో కార్యదర్శిగా రెవెన్యూ కార్యదర్శిగా చేశారు. మరి రెవెన్యూ ఈయన కూడా అన్నామంటే ఏంటి, మనకు ప్రీవియస్గా మనం చూసామండి మిశ్రా గారు, జీకే మిశ్రా గారు అట్ ద సేమ్ పీకే మిశ్రా గారు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి శక్తికాంత్ దాస్ గారు ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి సెక్రటరీ ఇద్దరు కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందినవారు అని చెప్పాం కదా. అలాగే మన ఈయన కూడా ఒరిస్సా క్యాడర్. అలాగే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో ఈయన కీలక పాత్ర పోషించారంట మనం. ఓకేనండి, ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డిస్కస్ చేద్దామండి. మీకు మోస్ట్లీ జూన్ 1వ తారీఖు నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెదర్ ఒక కోర్సుని క్రియేట్ చేద్దామా, ఒక 299 రూపీస్ పెట్టి, లేదంటే రెగ్యులర్గా మీకు యూట్యూబ్లో చెప్దామా అని చూస్తున్నాను నేను. ఓకే, ఎలాగైనా సరే మీకు డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందించాలని అయితే నేను అనుకుంటున్నాను నేను. ఓకే, మీకు త్వరలో దాని యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఒక కోర్స్ అనేది పెట్టండి, ఒక 6 నెలలు వ్యాలిడిటీ ఇచ్చి అని కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద పెట్టండి. ఎందుకంటే ఆ కోర్స్ అనేది నేను మీకు డైరెక్ట్గా థియరిటికల్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను అనమాట. అంటే జూన్ 1 జరిగిన వివరాలన్నీ కూడా మీకు జూన్ 1 కరెంట్ అఫైర్స్, జూన్ 2 అయితే జూన్ 2 కరెంట్ అఫైర్స్, అలా మీకు ఒక 299 రూపీస్ ప్రైస్ పెట్టి జూన్ 1వ తారీఖు నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేది మీకు యాప్లో, మన బాలయ్య యాప్లో అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను. సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి, సార్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేయమని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఓకేనండి మరిన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తోని వేరే సబ్జెక్ట్స్ అయినా మనం కలుద్దామండి. కింద డిస్క్రిప్షన్లో బాలయ్య యాప్ లింక్ ఉంటుంది. మీకు మంచి కంటెంట్ ఒక డిజిటల్ బోర్డు మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.